ఒక స్వామీజీని ఆపానన్నటువంటి పాయింట్ ద్వారా ముస్లిం సెంటిమెంట్ రప్పించుకోవాలని ఏం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఓకే. స్వామీజీకి పోటీ అంటే కూడా నేను ఆపాను అని ఒక సెంటిమెంట్ తీసుకెళ్ళడం కోసమే పిలిపించాడు ఆయన. పరిపూర్ణానంద స్వామిని పిలిపించి ఆపిచ్చే ప్రయత్నం చేశాను, ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు అని ఒక సంకేతం ఇవ్వడం కోసం పిలిపించారు. లేకపోతే ఎవరిని పిలవాలి? ఆయన్ని బీజేపీ పిలవాలి, అంతే కదా, పురంధేశ్వరు పిలవాలి, లేదా పురంధేశ్వరు వెళ్ళి కూర్చోవాలి ఆయన దగ్గర స్వామీజీ గారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు పిలవడం ఏంటి? చంద్రబాబుకి ఏం సంబంధం? చంద్రబాబు పార్టీ కాదు కదా. చంద్రబాబు పార్టీ కాని మనిషిని ఎందుకు పిలిపించారు అంటే అక్కడ జనంలో ముస్లింలు ఆ సంకేతం తీసుకెళ్ళం. స్వామీజీని చంద్రబాబు నాయుడు మన మతం కోసం ఎంతైనా త్యాగం చేస్తాడు, స్వామీజీని కూడా పిలిపించి ఆగమన్నాడు. అదొక మైలేజ్ కోసం ట్రై చేశాడు. మరి ఆయన ఏమన్నా అమాయకుడా స్వామీజీ? ఆయనకి తెలుసు కదా ఇట్లాంటి పని చేస్తున్నారని. అందుకోసమనే పార్లమెంట్ వదిలేసి ఇప్పుడు అసెంబ్లీకే పోటీ చేస్తున్నాడు. అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నాడు. బాలయ్యను ఓడిస్తే అప్పుడు రేపు పొద్దున హిందువుల శక్తి ఏంటో చంద్రబాబు చూపించాలని అంటే ఈయన గెలుస్తారనా? ఓట్లు గెలవాలని ఆయన అది అంటే ముస్లిం పోలరైజేషన్ కోసం చంద్రబాబు ఇట్లా చేసినప్పుడు హిందువులు ఎందుకు పోలరైజ్ గారు అంటున్నాడు ఆయన. స్వామీజీ ఏమంటున్నాడు అంటే ముస్లింలు ఫీల్ అవుతారని చెప్పి సీట్ ఇవ్వకపోవడం అంటే రేపు పొద్దున ముస్లింలు ఫీల్ అవుతారని ఇంట్లోకి కూడా ఏదైనా జరిగితే నిన్నెవడు సెక్యూర్ చేస్తాడు? ఒక బెంగాల్లో ఏం జరుగుతోంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, పక్కన ఉన్న కర్ణాటకలో, తమిళనాడులో ఏం జరుగుతుంది? ముస్లిం పోలరైజేషన్ ప్రభుత్వాలు భయపడిపోయి, రాజకీయ పార్టీలు భయపడిపోయి హిందువులకు అన్యాయం జరుగుతుంటే, హిందువుల మీద అరాచకం జరుగుతుంటే సపోర్ట్ చేయడం మానేసి హిందువులను హెరాస్ చేస్తున్నాయి చట్టాలు, కేసులు పెట్టి. ఇప్పుడు అట్లాంటి రాజకీయం ఇక్కడ ప్రారంభమైపోయి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే అది జగన్ చేస్తున్నాడని ఒక పక్కన కోపంతో ఉన్నటువంటి వాళ్ళని అందుకోసమే బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. అట్లాంటప్పుడు